రైతు సమస్యలపై వైఎస్ జగన్ సమరం మొదలుపెట్టగానే చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందన్నారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. శ్రీ సత్యసాయి జిల్లా ఊటుకూరులో ఇటీవల వర్షాలు గాలులకు దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలించారు. రైతులకు అడిగి వారి కష్టాలను తెలుసుకున్నారు. అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించి వారి ఇంటి ముంగటే సేవలందించిన ఏకైక సీఎం జగన్ అని తెలిపారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు ఇబ్బందులు పడుతున్నామని రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దళారులు మిల్లర్లు దోచుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానని చెప్పి ఇంతవరకు 20 పైసలు కూడా ఇవ్వలేదు అని రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా చూస్తే యూరియా కానీ డిఏపి కానీ అన్ని రేట్స్ ఎక్కువైనాయి. ఎక్కడన్నా అధికారులు వచ్చి పొలాలు విజిట్ చేసి రైతు స్థితిగతులు అన్నీ కూడా పైన చెప్పే ఒక పరిస్థితి కూడా ఇక్కడ కనబడతలేదు. ఈరోజు రైతు పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. మధ్యలో ఉన్న మిల్లర్స్ కానీ కమిషన్ ఏజెంట్స్, బ్రోకర్లు, దళారులు బాగా బ్రతికిపోతున్నారు. వాళ్ళు నోటికి వచ్చిన రేటు చెప్తా ఉన్నారు. రైతులు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి వేరే గతి లేదు. అలాగే కనీసం కూలి కూడా గిట్టుబాటు కాకుండా స్థితిలో కూడా రైతు కన్నీటి బాధతో ఈరోజు తన పంటని ఎంత రేటుకి పలికినా ఇచ్చేయడం జరుగుతూ ఉంది.